అయితే మనం చిల్డ్రన్స్ క్రియ నేర్చుకున్నాం కదా, మ్యాజికల్ క్రియ, చిల్డ్రన్స్ క్రియ. మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఓకే, స్టాండ్ అప్. ఎలా చేయాలి చెప్పవా? ఫస్ట్ ఏం చేయాలి చిల్డ్రన్స్ క్రియ? స్టాండ్ అప్, నో ప్రాబ్లం. ఏం గుర్తుందో అది చెప్పు. ఏం చేస్తున్నావు అది చెప్పు. యోగా అంటే ఏం చేస్తున్నావు? మెడిటేషన్. చిల్డ్రన్స్ క్రియ గుర్తుందా? ఓకే, చిల్డ్రన్స్ క్రియ ఎవరు గుర్తుంది? తప్పు చెప్పినా పర్వాలేదు, ఎవరు గుర్తుందో చెప్పండి. ఇట్స్ ఓకే, మిస్టేక్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్పచ్చు. నేను సాయి కిరణ్ అన్నకు కాల్ చేసి చెప్తాను. నీ ప్రామిస్ నిలబెట్టుకోలేదు వీళ్ళు. చెప్పరా? సూర్య నమస్కారం. సో ఎవ్రీడే మార్నింగ్ అట్లీస్ట్ మినిమం 2 rounds 6 rounds మనకు ఉన్న టైం బట్టి సూర్య నమస్కారాలు చేస్తాం. 5 minutes రిలాక్స్ అవుతాం. సూర్య నమస్కారాలు గుర్తున్నాయా? ఇప్పుడు చేద్దామా ఒకసారి? ఓకే, ఎస్, ఓన్లీ 2 rounds సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు ఇప్పుడు ప్లేస్ సరిపోదు. సరే, చిల్డ్రన్స్ క్రియ ఎలా చేయాలి? ఆఫ్టర్ సూర్య నమస్కారాలు ఏం చేయాలి? నేను చెప్తాను. ఉత్కర్ష్ యోగా, వెరీ గుడ్. క్లాస్ ఫర్ బాయ్స్. మధ్యలో ఇంకొంచెం మీరు ప్రాపర్ లైన్ లో కూర్చోవచ్చు కదా. లైట్ ఆన్ అవడానికి స్పేస్ ఉండాలి. ఇక్కడ ప్లేస్ ఉంది కదా. బ్లూ డ్రెస్ కొంచెం జరిగి. లాఫ్ అండ్ లెట్ గో నాలెడ్జ్ పాయింట్ నేర్చుకున్నారు. ఏంటి లాఫ్ అండ్ లెట్ గో అంటే ఏంటి? లాఫ్ అండ్ లెట్ గో నాలెడ్జ్ పాయింట్ మీనింగ్ ఎవరు గుర్తుంది? క్రిటిసైజ్ చేసిన మనకి అన్కంఫర్టబుల్ గా ఉన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు అయినా గురుజీ ఏం చెప్తారు అని అంటే, కూర్చొని ఏడుస్తే యూజ్ లేదు కదా, అలాంటి సిచ్యువేషన్ లో గురుజీ లాఫ్ అండ్ లెట్ గో అంటారు. ఏంటి? లాఫ్ అండ్ లెట్. కొంతమంది అంటే ఆ సిచ్యువేషన్ అలాగే మీరేం చేయాలి? లాఫ్ అండ్ లెట్ గో చేయాలి. ఊరికే నవ్వేసి ఆ సిచ్యువేషన్ ని లెట్ గో చేయాలి, మర్చిపోవాలి. సో అలానే టీచర్ మార్క్ లిస్ట్. ఓకే, సో ఇది 10 times చేస్తాం. బెల్లీ బ్రీతింగ్ ప్రాణాయామ 10 times అయిపోయిన తర్వాత క్యాండిల్ బ్లోయింగ్ ప్రాణాయామ. Both the palms on your thighs, spine straight. Breathing in, take your head back, and breathing out, you blow out 8 candles. By the time your head reaches this position, you breathe out 8 candles. 8 candles ఉన్నాయనుకో. హ్యాండ్స్ ఫుల్గా పైకి తీసుకెళ్ళి ఫిస్ట్ ఓపెన్ చేస్తా. బ్రీత్ అవుట్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా బ్రీత్ అవుట్ చేసి ఫిస్ట్ షోల్డర్ లెవెల్కి తీసుకొస్తాం. ఇలా 3 rounds భస్త్రిక. ఈచ్ రౌండ్ 20. ఈచ్ రౌండ్ 20 breaths. ఆఫ్టర్ ఎవ్రీ రౌండ్ వజ్రాసన్. ఎవరికైనా డౌట్ ఉంటే పక్క వాళ్ళని చూడొచ్చు, ఈలోపు మేము వచ్చి కరెక్ట్ చేస్తాం కూడా. బోత్ ద పామ్స్, ఒకసారి నన్ను చూడండి. 2 toes, 2 పాదాలు ఇలా ఉంటాయి. బోత్ ద ఫీట్ దే మేక్ ఏ వి షేప్. దాని మీద కూర్చుంటాం అంతే. నార్మల్ బ్రెత్ ఇన్. ఏమైనా డౌట్ ఉంటే కళ్ళు మూసుకొని హ్యాండ్ రైజ్ చేయండి. నేను కానీ సార్ కానీ మీ దగ్గరికి వస్తాం. ఐస్ క్లోజ్. టేక్ ఏ నార్మల్ బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్ ఉజ్జయ్ బ్రెత్, బ్రీత్ ఇన్, hold, hold, breathe out, hold, breathe in, hold, breathe out, hold, breathe in, hold, breathe out, hold, breathe in, hold.